గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కొత్త ఇన్నోవేషన్ తోటి తన ఇంట్రెస్ట్ తోటి 3 అవర్స్లో బ్యాటరీని ఛార్జ్ చేసుకుని ఆ బ్యాటరీని ఉపయోగించుకుని సైకిల్ని మన రెగ్యులర్ సైకిల్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఒక 80 కిలోమీటర్ల రేంజ్ వరకు దాంతో ప్రయాణం చేయొచ్చు అని తన ఐడియాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇన్నోవేషన్ని అభినందిస్తూ ఆ స్టూడెంట్ని అభినందిస్తూ ఆ స్టూడెంట్ ఆలోచన విధానాన్ని అభినందిస్తూ మనకి ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఎందుకు సస్టైనబులో ఎలా సస్టైనబులో మన పర్యావరణాన్ని రక్షించుకోవడంలో ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయో వీటన్నిటి మీద కూడా స్పందించడం మాట్లాడటం ఆ విద్యార్థిని ఎంకరేజ్ చేస్తూ స్కాలర్షిప్గా 1 లక్ష రూపాయలు ఇవ్వటం కూడా చూసాం. ఇవన్నీ కూడా అభినందనీయం. దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ట్రూ లీడర్షిప్. మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా మన డిఎన్ఏలో కొన్ని భయాలు అలా ఉండిపోయినాయి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉంటుందని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే మరి దాదాపుగా దివి నుంచి భూమికెగినటువంటి దైవ స్వరూపులని, మన రాజుల విషయంలో మాట్లాడినా క్వీన్ విషయంలో మాట్లాడినా ఇవన్నీ కూడా మనం కథల్లో కూడా అలాగే చెప్పుకుంటాం. ప్రభు రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు లాగా చిత్రిస్తాం. అది కరెక్ట్ కాదు. అది మోడర్న్ ప్రపంచంలో 21వ శతాబ్దంలో ఎస్పెషల్లీ డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడినటువంటి మన రిప్రజెంటేటివ్స్ మన ప్రతినిధులు మరి పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి మనకి అంత దూరం ఉన్నట్టు, ప్రభుత్వం అంటే భయపడాల్సిన అవసరం, ప్రభుత్వం అంటే అందుబాటులో లేని ఒక బ్రహ్మ పదార్థంగాను భావించాల్సిన అవసరం లేదు. అయితే ఇది మాటలతో చెప్తే సరిపోదు, దీన్ని యాక్షన్లో చూపించగలగాలి. ఎస్పెషల్లీ సీనియర్ లీడర్షిప్ ఆ పని చేయగలగాలి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఇలాంటి యాక్ట్స్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, నేను మీలో ఒకడిని, మీ రిప్రజెంటేటివ్ను మాత్రమే, మీరు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవచ్చు, మీ ఆలోచనలు పంచుకోవచ్చు, మీ ఇన్నోవేషన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. దాన్ని డెఫినెట్గా పర్సనల్గా నా కెపాసిటీలో యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఎంకరేజ్ చేస్తాను. నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు విస్తృతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా డెఫినెట్గా ఇలాంటి ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి, కొత్త పాలసీస్ క్రియేట్ చేయడానికి, కొత్త విధానాలను తీసుకురావడానికి డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పడంలో భాగంగా మరి ఈ రాజపు సిద్ధు అనే స్టూడెంట్ని అంతగా ఆదరించి అభినందించి తమతో పాటు బైక్ మీద కూర్చోబెట్టుకుని, ఆ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ప్రయాణం చేసి తనని కౌగులించుకుని ఒక స్కాలర్షిప్ రూపంలో 1 లక్ష రూపాయలు ఇవ్వటం అంటే ఆన్ మల్టిపుల్ లెవెల్స్, ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ ట్రైట్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మనకు అర్థమవుతున్నాయి. ఈ ప్రభుత్వం డైరెక్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలాంటి గవర్నెన్స్లో, ఇలాంటి గుడ్ గవర్నెన్స్ మోడల్స్ తోటి మనం ముందుకెళ్తే అన్ని వర్గాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి, అన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ప్రోత్సాహం లభించడానికి అవకాశాలు ఉంటాయి. ఒంటి అని సింబాలిక్గా చూపించే విధానాల్లో ఇవి కొన్ని విధానాలు. ఇదిదో ఫోటోగ్రాఫ్ కోసం, అప్పటికప్పుడు 10 మంది మాట్లాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేశారనుకుంటే పొరపాటు. అది ఆయనకి ఇన్నీట్ మనసులో నుంచి వచ్చినటువంటి భావనది. కాబట్టి ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్, ఆ ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ ఆయన మనసులో ఏముందో మనకి ఆ పిక్చర్స్లో కనపడుద్ది, ఆయన బాడీ లాంగ్వేజ్లో కనపడుద్ది, ఆయన ఆ హ్యూమిలిటీలో మనకు అర్థమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక రోల్ మోడల్గా, ఒక గుడ్ లీడర్గా, గుడ్ గవర్నెన్స్ మీద, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డైమెన్షన్స్లో నిన్న ఆయన ఆ స్టూడెంట్ని ఎంకరేజ్ చేసిన విధానం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క పిక్చరు అది మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, 1 picture is worth 1000 words అని. మనం 1000 మాటల్లో చెప్పలేనిది కూడా ఒక పిక్చర్ చూపించగలదు. అలాగే నిన్న జరిగింది రాజపు సిద్ధుతోటి, ఆ విద్యార్థితోటి పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ కానివ్వండి, ఆయన రైడ్ కానివ్వండి. ఇక్కడ పిక్చర్ అంటే సింబాలిక్గా మాట్లాడుకుంటున్నాం మనం. నిజంగా దీన్ని లీడర్షిప్లో ఒక కేస్ స్టడీగా చూడాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేసే లీడర్షిప్ ఎలా ఉంటుందో దానికి ఒక ఎగ్జాంపుల్గా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూడాలి. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటే నేషనల్ బిల్డింగ్లో భాగమే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు, నేషనల్ బిల్డింగ్కి సుమార్గం, మంచి మార్గాలు వెతుక్కుంటున్నాడు. యువతను ఎంకరేజ్ చేయటం ఎలాగో వెతుక్కుంటున్నాడు. ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయటం అంటే ఏంటో వెతుక్కుంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని నేను పర్సనల్ గాను, జనసేన పార్టీ గాను, నేను భాగస్వామిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మేమందరం కూడా వీటికి కట్టుబడి ఉన్నాము అని డిమాన్స్ట్రేటివ్లీ ఆయన మనకు చెప్తున్నాడు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ గుడ్ లీడర్షిప్. ఇక రెండో అంశం ఏంటంటే, ఒక లీడర్కి ఒక విషయం నచ్చితే మనస్ఫూర్తిగా దాని వెనుకున్నటువంటి భావం. ఇప్పుడు పర్యావరణ రక్షణ కోసం మనం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ మోటార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఇలాన్ మస్క్ టెస్లా దగ్గర నుంచి రాజపు సిద్ధు వరకు కూడా అదే మాట్లాడుతున్నారు. కాకపోతే స్కేల్ వేరు, ఎకానమీస్ వేరు, బిహైండ్ ద థాట్స్ ఆ ఇన్నోవేషన్స్ ఉన్నటువంటి పవర్ వేరు. రాజపు సిద్ధు ఏం చేశాడు, తనకున్న బైసికల్ని చిన్న మోడిఫికేషన్ ద్వారా, ఒక చిన్న బ్యాటరీని ఏర్పాటు చేయడం ద్వారా, అది రీఛార్జబుల్ బ్యాటరీని ఏర్పాటు చేయడం ద్వారా ఒక 80 కిలోమీటర్లు వెళ్ళి వచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఇది మనలాంటి దేశాలకి, రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాలకి మనం అంతగా ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద కార్లు కొనాల్సిన అవసరం లేకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ బైసికల్ మీద వెళ్ళి రాగలిగినటువంటి మన డే టు డే అఫైర్స్ అన్నీ కూడా ఇలా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ప్రొఫెసర్ ప్రహ్లాద్ గారి టర్మ్స్లో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్గా చూడాలి. టెస్లా కారు ₹1,00,00,000 పెట్టో 80-70 లక్షలు పెట్టో కొనటం మంచిదే, అది ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ ద ఐడియా. కానీ అంతంత డబ్బులు పెట్టి కొనగలిగిన వాళ్ళు భారతదేశంలో తక్కువ ఉంటారు. అది ఎలీట్ పీపుల్, రిచ్ పీపుల్కి, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కి మేబీ పనికొస్తుంది. కానీ మనకి కావాల్సిన ఇన్నోవేషన్స్ ఈ పిరమిడ్లో కింద ఉన్నటువంటి జనాభాకి. మనకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుంటే, ఎక్కువ మంది వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంపాదన, వాళ్ళ మినిమల్గా జీవించడానికి సరిపోతుంది. కానీ ఇలాంటి టెస్లా లాంటి కార్ల గురించి ఆలోచించడానికి అవకాశం ఉండదు, అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగే ఇన్నోవేషన్స్ అయి ఉండాలి, కాస్ట్ సెన్సిటివ్ ఇన్నోవేషన్స్ అయి ఉండాలి, ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. డెఫినెట్గా దానివల్ల మానవాళికి మంచి జరగాలి, ఈ పర్యావరణానికి మంచి జరగాలి. ఇది ఇవాళ కాదు, 10 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా మనం దీన్ని చేసుకునేలాగా ఉండాలి. దట్ ఈస్ హౌ దీస్ ఆర్ సస్టైనబుల్. కాబట్టి మీరు ఒక ₹1,00,00,000 ఖరీదు చేసే ఎలక్ట్రిక్ వెహికల్ మనకు అవసరమా? లేదు, రాజపు సిద్ధు చేసినటువంటి చిన్న మోడిఫికేషన్ తోటి, అలాంటి చిన్న ఇన్నోవేషన్స్, ఇంప్రొవైజేషన్స్ ద్వారా మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్కి మంచి జరుగుతుందా, మన దేశానికి మంచి జరుగుతుందా అంటే డెఫినెట్గా ఐ ఓట్ ఫర్ సిద్ధు. ప్రొఫెసర్ ప్రహ్లాద్ ఓట్స్ ఫర్ సిద్ధు. ఆయనకు లేడనుకోండి, ఆయన లైఫ్ అంతా కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని
ఎలా కదిలించాలి, ఎకనామిక్గా దాన్ని ఎలా ఇన్విగరేట్ చేయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్లో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్కి చేయాల్సినటువంటి పనులేంటి, దేశపు ఎకానమీకి ఈ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో నివసిస్తున్నటువంటి మెజారిటీ పాపులేషన్ ఎలా కాంట్రిబ్యూట్ చేయాలో అదే మాట్లాడాడు, అదే పనిచేశాడు ఆయన యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో. అలాంటి ప్రొఫెసర్స్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను, డైరెక్షను, థాట్ లీడర్షిప్ ఏంటంటే ఈ రాజపు సిద్ధు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఇన్నోవేషన్స్, వీటిని మనం ఎంకరేజ్ చేస్తాయి, మన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తాయి, డెఫినెట్గా మనం ఎక్కువ మందికి మంచి చేసిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దీస్ ఇన్నోవేషన్స్. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ స్టూడెంట్ని రమ్మని, ఆ స్టూడెంట్కి హగ్ ఇచ్చి, ఆ స్టూడెంట్ని తన ఓన్ ఇన్నోవేషన్ మీద, ఆ ఇంప్రొవైజేషన్ మీద, ఆ బైక్ మీద ఒక రైడ్ ఇచ్చి, అలాగే కొంత స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా ఏం చేశాడు అంటే ఆ స్టూడెంట్కి ఒక మెమరబుల్ ఈవెంట్ని క్రియేట్ చేశాడు, ఒక డైరెక్షన్ని ఇవ్వగలిగాడు. ఆ స్టూడెంట్ లైఫ్ లాంగ్ కూడా ఈ ఇన్స్పిరేషన్ తోటి తను ఎక్కువ మందికి ఉపయోగపడి అందరికీ అందుబాటులో ఉండే ఇన్నోవేషన్స్, అలాంటి ఆలోచనలు చేయటానికి మాత్రం డెఫినెట్గా కమిట్ అయిపోతాడు. తనే కాదు, తన ఫ్యామిలీ, తన స్కూల్ పిల్లలు, స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు, ఆ గ్రామస్తులందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా, ఇంకా మాట్లాడితే మనం ఇండైరెక్ట్గా ఈ ఇమేజెస్, ఈ డిస్కషన్స్ వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళందరూ కూడా దే విల్ బి ఇన్స్పైర్డ్ టు థింక్ అబౌట్ సాల్వింగ్ స్మాల్ ప్రాబ్లమ్స్ బట్ విచ్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్. అలాగే మరి ఇది డెఫినెట్గా ఫ్యామిలీస్ చాలా గొప్పగా చెప్పుకుంటే, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతగా ఆదరించి ఆ స్టూడెంట్ని అభినందించి స్కాలర్షిప్ ఇచ్చాడు, ఆయనతో పాటు రైడ్ చేశాడు, ఆ బైసికల్ మీద ప్రయాణం చేశాడు, ఇవంతా కూడా డెఫినెట్లీ మెమరబుల్ పిక్చర్స్, మెమరబుల్ ఈవెంట్స్, లైఫ్ చేంజింగ్ ఇన్స్పిరేషనల్ మూమెంట్స్. అలాగే ఇది మనకి డెఫినెట్గా సొసైటీలో ఆలోచన విధానాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది, దేశంలో మార్పు రావడానికి ఉపయోగపడుతుంది, డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు. అంటే మనం ఏదో అప్రోచ్ చేసేసాము, పర్యావరణానికి నష్టం చేసాము, 10 ఏళ్ల తర్వాత ఇది మంచిది కాదని ఆపేసాము, అలా ఉండకూడదు. ఐ థింక్ అవర్ థాట్స్ అండ్ అవర్ యాక్షన్స్ షుడ్ లీడ్ టు ఆ ప్రాసెసెస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎలా ఉండాలి, 10 కాలాల పాటు పనికొచ్చేలాగా ఉండాలి. మనం రిపీట్ చేసి జనరేషనల్గా వాడుకోవడానికి పనికొచ్చే విధానాలు అయి ఉండాలి. అవే కదా భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి, లేదా ప్రపంచవ్యాప్తంగా పాత రోజుల్లో ఉన్నటువంటి, అంటే ప్రీ ఇరా ఆఫ్ ఈ సోకాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, దానికంటే ముందు కన్వీనియన్స్ మాట ఎలా ఉన్నా కానీ ఆ టెక్నిక్స్ అన్ని కూడా సస్టైనబుల్ టెక్నిక్స్. మోస్ట్లీ జనరేషన్స్ ఇన్ జనరేషన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ అదే టెక్నిక్స్ వాడుకున్న వాళ్ళు పర్యావరణాన్ని క్లీన్గా పెట్టుకోగలిగారు. మనం కొద్దిగా డెవలప్మెంట్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత స్పీడప్ చేసినప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్ 100 yearsలో మనందరం కూడా ఫీల్ అవుతున్నాం. పర్యావరణంలో కాలుష్యం వల్ల మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. సో నౌ అట్లీస్ట్ whatever we think, whatever we do going forward, we should be very conscious about pollution, controlling pollution and protecting environment. ఆ సెన్స్లో సిద్ధు చేసినటువంటి ఈ పని రియల్లీ ఎ గుడ్, అంటే ఇవన్నీ ఆలోచించి చేశాడని నేను అనుకోవట్లేదు, కానీ అతని ఆలోచనకి బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనం కొంత మేరకు సాధించగలిగాం. కాబట్టి అలాంటి ఐడియాస్ని అందరూ ప్రోత్సహించాలి. వీ నీడ్ టు కంగ్రాచులేట్ సిద్ధు అండ్ దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ అరౌండ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళందరూ కూడా ఈ స్ఫూర్తితోటి వాళ్ళ ఐడియాస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆబ్వియస్గా మరి పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒక్కొక్కరిని రమ్మంటానికి అవకాశం ఉండకపోవచ్చు. అటని చెప్పేసి మీ ఐడియాస్, మీ థాట్స్, మీరు చేస్తున్నటువంటి ఇంప్రొవైజేషన్స్, మీరు చేస్తున్నటువంటి ఇన్నోవేషన్స్, అవి ఐ డోంట్ థింక్ దే గో అన్నోటిస్డ్. అవి ఎక్కువ మందికి ఉపయోగపడిన నాడు, ఎక్కువ మందికి ఉపయోగపడే స్కోప్ అన్ననాడు, అవి సస్టైనబుల్ అయిన నాడు డెఫినెట్గా
యూ విల్ ఫైండ్ యువర్ వే అప్. అండ్ మీ ఐడియాస్కి, మీ ప్రొడక్ట్స్కి, మీ సర్వీసెస్కి ఆ రికగ్నిషన్ కూడా వస్తాయి. అది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఇలా రాజపు సిద్ధుని గౌరవించడం అనేది మీ అందరినీ గౌరవించినట్టుగా మీరు భావించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో గుడ్ గవర్నెన్స్ అంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నాను అంటే, ఎంకరేజ్మెంట్ అనేది ఈజ్ ద చీపెస్ట్, మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ స్కేలబుల్ టూల్ ఇన్ గవర్నెన్స్. Recognizing a student today will inspire a generation tomorrow. అంత దాగి ఉంది ఈ యాక్ట్ వెనక. గవర్నమెంట్లో ఉన్న పెద్దలే కాదు, మనందరం కూడా యాజ్ సివిలియన్స్ వీ షుడ్ లెర్న్ హౌ టు ఎంకరేజ్. వీ షుడ్ ఎంకరేజ్ లిబరల్లీ. వీ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి whenever and wherever they do good. రోజువారీ పనుల్లో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ద వే పనుల్లో అవ్వచ్చు, వేరే మిగతా వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో అవ్వచ్చు, లేదా కొత్త విషయాల గురించి మాట్లాడే సందర్భాలు అవ్వచ్చు, కొత్త పరికరాలని తయారు చేసే సందర్భాలు అవ్వచ్చు, కొత్త సేవల్ని ఆలోచించే సందర్భం అవ్వచ్చు. ఏదైనా సరే మనిషి మనం రోజువారీ చేసే పనులైనా కానీ, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, కొత్త ఐడియాతో చేస్తుంది, ఐ థింక్ హర్ ఐడియా ఈజ్ గుడ్, హర్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈజ్ మోర్ బెనిఫిషియల్, ఈజీ. మనం ఇంత కష్టపడకుండా ఈజీగా చేయగలుగుతాం. దే మే బి స్మాల్ థింగ్స్, దే మే బి బిగ్ థింగ్స్, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మనం రోజువారీగా చేసే పనుల్లో ఇంప్రవైజేషన్స్ని కానీ, ఎవరైనా వేరే రకంగా చేస్తున్నప్పుడు ఇది బాగుంది అనుకున్నప్పుడు, లేదా వేరే వాళ్ళు ఒక మంచి మాట మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు, ఒక కైండ్ యాక్ట్ చేసినప్పుడు వాళ్ళని ఓపెన్గా, క్లియర్గా, ఎక్స్ప్లిసిట్గా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత సమాజంలో అందరికీ ఉంటుంది. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తే ఇంకా మంచిది. దాని రీచ్ ఎక్కువ మందికి ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ మంది మీద ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే గుడ్ గవర్నెన్స్ అంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపడి ఏదేదో పెద్ద పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చేసి, ఏదేదో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేసి, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద వంతులు, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ డెవలప్మెంట్. దే ఆర్ ఆల్సో సింబల్స్ ఆఫ్ డెవలప్మెంట్. బట్ హ్యూమన్ థాట్ని చేంజ్ చేయగలగటం, హ్యూమన్ ఆ ఇంటెలెక్ట్ని ప్రోత్సహించడం, హ్యూమన్స్లో ఉన్నటువంటి ఆ ఇన్నేట్ ఎబిలిటీస్ని బయటకు తీసుకురావడానికి మార్గాలు ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్లో డెఫినెట్గా మార్గాలే. గుడ్ గవర్నెన్స్లో మనం చేయవలసినటువంటి పనులే. అది చేసి చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించాలి. అలాంటి నాయకులు పనిచేస్తున్నందుకు, అలాంటి నాయకులు కోర్స్ మాలాంటి వాళ్ళు డైరెక్ట్గా పార్టీతో కూడా సంబంధం ఉంది కాబట్టి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నట్టు ప్రత్యేకంగా మాకు గర్వంగా ఉన్నప్పటికీ, ఐ థింక్ పొలిటికల్లీ దీంట్లో పాలిటిక్స్కి సంబంధం లేకుండా అందరూ కూడా ఇది అర్థం చేసుకుని వాళ్ళ స్థాయిలో సొసైటీలో ఉన్నటువంటి చిన్న పెద్దల్ని గౌరవించుకుంటూ, అభినందించుకుంటూ, ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సాహం ఇస్తూ, చేయూతనిస్తూ, సపోర్ట్ ఇస్తూ, అవసరమైతే భాగస్వామ్యులవుతూ ఆ కొత్త విషయాల్ని అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కష్టపడటమే, ఆలోచించడమే, కష్టపడటమే రియలైనటువంటి గుడ్ గవర్నెన్స్ అనుకోవాలి, నిజమైనటువంటి డెవలప్మెంట్ అనుకోవాలి. అదే మనందరి వెల్ఫేర్కి కారణమవుతుంది.